ఆరవ చైర్మన్ 12వ సంవత్సరాలు ఏకదాటిగా మీరు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కు సేవ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మా అన్నయ్య లయన్ మూడోసారి వైస్ చైర్మన్ గా ఎన్నికైనందుకు థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ. లేడన్నా కొంచెం ఏడుకొండల వాడి వెంకటరమణ గోవింద అంటూ ఆయన దర్శనం చేసుకుని వచ్చాను. చాలా చాలా సంతోషం అన్నయ్య గారు. సుమారుగా గత 12 సంవత్సరాల నుండి అహర్నిశలు పనిచేసినందుకు ఈరోజు ఎన్నో వేల మందికి నేనున్నాను ఆపద ఉంటే అని ఆదుకుంటున్న నిజంగా లయనన్న నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు కంగ్రాట్స్ చెప్తూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇంతకంతకి నిత్యం పెరుగుతూ ఎన్నో వేల మందిని ఆహ్వానిస్తూ అందరికీ 16,000 మందిని సుమారుగా మెంబర్స్ గా జాయిన్ చేస్తూ మరి ప్రతిరోజు మాకంటే వ్యాపారాలు ఉన్నాయి, తప్పదు, అప్పుడప్పుడు వస్తున్నాం. కానీ మా ప్రధాని రామకృష్ణ గౌడ్ రాజకీయాన్ని వదిలిపెట్టి కేవలం సినిమా ఇండస్ట్రీలోనే నేను సేవలు చెయ్యాలి అనే ఒక దుఃఖృతంతో తను ఏదైతే వచ్చాడో అహర్నిశలు 100% అందరికీ ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎవరైనా చైర్మన్ అందుబాటులో ఉన్నారు అని అంటే అది నిజంగానే డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ అని మనం 100% చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈరోజు ఎన్నో యూనియన్స్ ఉన్నాయి. అన్ని యూనియన్లలో ఏదో గంట సేపు వచ్చామన్నట్టు ఉంటుంది. నాకు తెలిసి ఏంటిదంటే చైర్మన్ సీట్ ఎలాగో అంటే చైర్ తప్ప చైర్మన్ కనబడడు ఏ సీట్లకు వెళ్ళినా కూడా. కానీ ఆ చైర్ని పట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరన్నా ఉంటారు అని అంటే అది ఖచ్చితంగా మా ప్రధాని రామకృష్ణన్ అని చెప్పి 100% చెప్పొచ్చు. ఇలాంటి మంచి మనిషి, దమ్మున్న మనిషి, ఆపదలో ఉంటే తను ముందు నిలిచే మనిషి మన తెలంగాణ ఫిలిం ఛాంబర్కి మరి తను చైర్మన్గా ఉండడం, అలాగే ఇక్కడే కాదు మిగతా మనకున్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, ఈవెన్ సౌత్ ఇండియాలో కావచ్చు, అన్ని ఏరియాలలో కూడా అన్ని యూనియన్లలో మెంబర్గా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతని గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పేరు చెప్తే దడబుట్టేలాగా అన్ని యూనియన్లలో తను ఏమి అనడు, ఎవరిని విమర్శించాడు. కానీ తనని చూడగానే రామకృష్ణ గౌడ్ ఎక్కడ బాంబేస్తాడో ఎక్కడ ఏమడుగుతాడో అని భయపడతారు. ఆ విధంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మా లయన్ డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు 100% ఈ చైర్మన్ కి అర్హుడు. బట్ అలాగే ఇంకా తను ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్లోనే కాకుండా సౌత్ ఇండియాలో కూడా ఎంటర్ అయ్యి ఎన్నో సేవలు చెయ్యాలి అని, మరి తను ఇండస్ట్రీలో ఈ ఛాంబర్ని స్థాపించిన తర్వాత తను వ్యాపారమే మర్చిపోయి ప్రొడ్యూసింగ్ కూడా తను చేయలేకపోయాడు. అంటే డైరెక్టర్గా, ఒక నిర్మాతగా, ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో సినిమాలు చేసినటువంటి తను సంకల్పించినటువంటి ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ని మరి తను ఎప్పుడైతే స్థాపించాడో దాన్ని నిలబెట్టాలనే తన ఆలోచనతోటి తనకున్నటువంటి నిర్మాణ రంగం కావచ్చు, ఈవెన్ డైరెక్షన్ కావచ్చు, అన్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఒకరొకరుగా అన్ని డిపార్ట్మెంట్లను తీసుకొని ఈరోజు 16,000 పైచిలకు తయారు చేయడం అంటే అంత ఆశమాషి కాదు. ఇవన్నీ చేశాక ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ని స్ట్రాంగ్ ఒక పునాది రాయేసి స్ట్రాంగ్ చేశాక ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు అన్న దీక్షతో. నేను అడిగాను, ఏమన్నా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టావేంటి అన్నానంటే, అన్న ఇన్ని రోజులు నేను అంటే ఒక సంస్థని స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. మరి ఇప్పుడు ఆ సంస్థలో ఉన్న వాళ్ళకి మరి పనులు ఇవ్వాలి కదన్నా, వాళ్ళకి ఆల్రెడీ క్యారెక్టర్లు ఇవ్వాలి కదా, వాళ్ళకి ఆల్రెడీ అన్ని రకాల మనం ఎంకరేజ్ చెయ్యాలి కదా. అందుకనే మళ్ళీ ఇప్పుడు
వరుసగా సినిమాలు చేస్తానన్నాడు. సుమారుగా ఇంకొక నెక్స్ట్ కూడా ఒక సినిమా దీక్ష తర్వాత కబడ్డీ, ఒక లేడీ కబడ్డీ తోటి ఒక నేషనల్ ప్రాజెక్ట్ తోటి ముందుకు వస్తున్నాడు. అలాగే కాకుండా కంటిన్యూషన్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. మీకంతా కూడా మీ ఆలోచన విధానాలకు అంతా కూడా ఏదైతే మీరు ఒక స్ట్రాంగ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ని స్థాపించి అందులో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పిస్తూ అలాగే కమర్షియల్ సెక్టర్లో కూడా సినిమాలు చేయాలనుకునేటువంటి మీ ఆలోచనలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క తెలుగు ఫిలిం ఛాంబర్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఎప్పుడు లేని విధంగా అంతమంది వచ్చి పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మీ గురురాజు పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.